ప్రాసెస్ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్కి చూసుకుంటే కనుక మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శాంతి పూజలు చేయడం జరిగింది. మనోజ్ ఒక్కసారి ఆ శాంతి పూజలకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కన్వేర్ బెల్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే టనల్ ఎంట్రన్స్ భాగం. ఈ ఎంట్రన్స్ భాగంలో మీరు చూసుకుంటే కనుక ఇదిగోండి శాంతి పూజలు జరిగే ఉదయం శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతోపాటు ఈ శాంతి పూజలకు జేపీకి సంబంధించి కీలకమైన అధికారులు, అలాగే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఈ శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ ఈ శాంతి పూజలు కేవలం ఎంట్రన్స్లోనే కాదు, ఎంట్రన్స్కి సంబంధించి అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. అంతే వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఘటన జరిగింది కదా, ఆ ఘటనకు సంబంధించి శాంతి పూజలు చేస్తామంటూ కూడా ఇక్కడ కొంతమంది మనకి ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్న పరిస్థితి మనోజ్. అయితే ఇక్కడ రాగానే ఏం జరిగిందని చెప్పాలని అడిగితే కనుక ఏదో సాధారణ పూజలేమో అనుకున్నాం. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి శాంతి పూజలు నిర్వహించడం జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీపారాధనకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్లో కూడా కొన్ని పూలను, అలాగే ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా పూజ చేసిన పరిస్థితి. ఇది టనల్ ఎంట్రన్స్కి సంబంధించి. టనల్ ఎంట్రన్స్లో కూడా మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్లో కూడా వాళ్ళు పూజలు నిర్వహించిన పరిస్థితి. టనల్ ఎంట్రన్స్లో కూడా పూజలు నిర్వహించిన తర్వాత అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత చేస్తున్నా సరే అవి స్పీడప్ అవుతున్నాయి. అంటే 12 బృందాలు కష్టపడుతున్నా ఎక్కడ కూడా ఒక కొలిక్కి రావటం లేదు. అందుకే బహుశా ఇంకా ఈ ప్రేయర్స్ అన్నీ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆ రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కూడా తిరిగి రావాలి అంటూ కూడా. అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి రెస్క్యూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలని. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కొలికి రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక పూజలు చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే కనుక మీరు అన్నట్టుగా 12 రోజులు అయింది. 12 రోజులు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొలికి రాలేదు. ఈ రోజు రేపట్లో మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొలుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొలిక్ ఇన్ ద సెన్స్ వన్స్ ఈ కన్వేర్ బెల్ట్ అనేది కనుక ప్రారంభమైతే అప్పుడు మీరు చూడొచ్చు. ప్రస్తుతం మనం టన్నెల్ లోపలికి వచ్చే ప్రయత్నం చేశాం. టన్నెల్ లోపల ఎటువంటి సినారియో ఉందనేది. ఇక్కడ ఏంటంటే కాస్త ఉక్కబోత కూడా పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి నేను సింగరేణి వాళ్ళతో మాట్లాడినప్పుడు డిఫికల్టీ అయితే ఉంది. అంటే మాకు ఆల్రెడీ సింగరేణి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇక్కడ మేము ఉపయోగించడం జరుగుతోంది. ఆ డిఫికల్టీని మేము ఓవర్కమ్ చేస్తున్నాం. సాధారణమైన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ మాకంటే కాస్త అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా మా దగ్గర ఉన్నాయి. దాని తగ్గట్టు మేము మేనేజ్ చేసుకుంటున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో నేను దాదాపుగా ఒక కొన్ని అడుగులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం. అఫ్కోర్స్ ఇప్పుడు స్టార్టింగ్లో లేదు కానీ కాస్త లోపలికి వెళ్తే మాత్రం ఉంటుంది. సో అటువంటి సినారియో. అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిన్న కలెక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మరి ముఖ్యంగా ఈరోజు టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ అనేది ప్రారంభమవుతుంది. టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ వన్స్ ప్రారంభమైన తర్వాత రెస్క్యూ డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో డెబ్రిస్ అనేది క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్కి సంబంధించి ప్రధానమైన ప్రధానంగా దాన్ని విడిభాగాలుగా మార్చి మార్చిన తర్వాత దాన్ని పంపించడం ద్వారా టన్నెల్కి సంబంధించి ఆ స్పేస్ ఖాళీ అవుతుంది. ఆ స్పేస్ ఖాళీ అయిన పక్షంలో అప్పుడు ఎస్కవేటర్, అంటే మనం సాధారణంగా జేసీబీలు అంటూ ఉంటాం, చిన్న సైజు జేసీబీలకు సంబంధించి వాటిని టీపీఎం తర్వాత టీపీఎం లోపలికి పంపించడం జరుగుతుంది. తద్వారా ఈ ఆపరేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు కలెక్టర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశానండి. ఎస్పీతో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఎందుకంటే చాలా భయాందోళన అయితే మాత్రం నెలకొంది అంటూ డిస్కషన్ జరుగుతుంది. ఆఫ్ ది రికార్డ్గా కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తారన్న చిన్న రిస్క్ అయితే మాకు అనిపిస్తుంది చెప్పి కూడా అంటూ కూడా. సో ఇటువంటి సినారియోలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇటువంటి సినారియో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఉన్నత స్థాయి అధికారులు ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళైతే ఒకటే చెప్పడం జరుగుతోంది, ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక్కసారి సో ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఇవి ఉండదు. ఎందుకంటే కనుక నిష్ణాతులతో మేము మాట్లాడాం.
12 మంది బృందాలకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, అధికారులు, వారి సూచనలు, సలహాల తర్వాత మాత్రమే మేము అక్కడికి చేరుకోవడం జరిగిందంటూ కూడా జీపీఆర్ పరికరం ద్వారా 4 స్పాట్లను గుర్తించాము. అందులో 2 స్పాట్లు కనుక తవ్వి చూస్తే అక్కడ మెటల్ దొరికిందని చెప్తున్నారు. మరొక 2 స్పాట్లు తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి? అక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉందా? ముఖ్యంగా ఒక వార్త ప్రచారంలో ఉంది, దుర్వాసన వస్తోందనే వార్త ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి వాస్తవం ఎంత? నీటిని మరింత బయటకు పంపించేందుకు మోటార్స్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిన్న సైజ్ మోటార్ల సాయంతో నీటి లెవెల్స్ కనుక పెరిగితాయి. ప్రస్తుతం నీటి లెవెల్స్ తగ్గుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ పెరిగితే ఇప్పటికే జీపీఆర్ పరికరం ద్వారా 4 స్పాట్లని గుర్తించామని చెప్పారు. ఆ 4 స్పాట్లో కేవలం 2 స్పాట్లో వెలికి తీసి అక్కడ తవ్వి చూస్తే మెటల్ దొరికిందన్నారు. మరొక 2 స్పాట్లో తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి? అక్కడ ఏదైనా మృతదేహాలు దొరికే అవకాశం ఉందా? మరోవైపు బయట ఒక వార్త ప్రచారంలో పెద్దగా జరుగుతుంది ఏంటంటే లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ సిబ్బందికి దుర్వాసన వస్తోంది అని చెప్పి ప్రచారం జరుగుతోంది. నిజమేనా? రైట్, అది ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ ప్రచారం అయితే మాత్రం ఉంది. అధికారులు కూడా ఎక్కడ రియాక్ట్ కావటం లేదు. ఒకసారి అధికారులు కనుక కలిస్తే కనుక వాళ్ళతో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా ప్రచారాలకు సంబంధించి ఆర్టీవీ చెక్మేట్ పెట్టింది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే వంశీకృష్ణ అడిగినప్పుడు కొన్ని ప్రచారాలకు సంబంధించి చెక్మేట్ పెట్టింది. నిన్న కూడా ఇదే అంశానికి సంబంధించి నేను కలెక్టర్ని అడిగిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, వాటిలో వాస్తవం ఏంటో అడిగినప్పుడు ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈ ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే బహుశా ఇన్ని రోజులు అయ్యింటుంది కాబట్టి కేవలం అక్కడ మృతదేహాలకు సంబంధించిన స్మెల్ ఏమైనా రావడం జరుగుతోందా అంటే లేకపోతే ఇంకా ఏమైనా అవశేషాలకు సంబంధించి కూడా అటువంటి సినారియో ఉందా? ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ అధికారులు మాత్రం ఎక్కడ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. నిన్న రాత్రి నుంచి ఈ ప్రచారం చూడందుకుంది మనోజ్. అయితే ఒకటే చెప్పడం జరుగుతుంది, జీపీఆర్ ద్వారా మార్కింగ్ స్పాట్స్ ఏదైనా దొరికాయా? మరొక 2 మార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఆ మార్కింగ్ స్పాట్స్ లో తవ్వుతున్నామని చెప్తున్నారు. సుమారుగా 7 అడుగుల వరకు కూడా తవ్వారు. దాంట్లో ఎటువంటి పరికరం దొరకలేదు, ఎటువంటి ఆనవాళ్ళు లేవు అని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? సో వాళ్ళు అదే చెప్పడం జరుగుతుంది. జీపీఆర్కి సంబంధించి కలెక్టర్ని నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే కనుక 4 లొకేషన్స్ మేము అంటే 4 లొకేషన్స్కి సంబంధించి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది జీపీఆర్ సిస్టమ్ ద్వారా. 2 లొకేషన్స్లో వాటిని మేము ట్రేస్ అవుట్ చేసాం. 2 లొకేషన్స్లో మేము ట్రేస్ అవుట్ చేసినప్పుడు మెటల్స్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. మరి 2 లొకేషన్కి సంబంధించి అవి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. అవి ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ క్లారిటీ రాకపోతే కనుక ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలనేది వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పుడు ఇంకొక షిఫ్ట్లో కార్మికులు, రెస్క్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా దిగడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్కి చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా. సో మీరు అన్నట్టుగా జీబీఆర్కి సంబంధించి మిగతా 2 లొకేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మనోజ్ ఆ 2 లొకేషన్కి సంబంధించి ఇప్పుడు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అక్కడ డిటెక్ట్ అయితే ఓకే, లేని పక్షంలో సచిన్ అక్కడ వచ్చేటువంటి రెస్క్యూ సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నించండి ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళ షిఫ్ట్ లో ఇప్పటివరకు టైర్డ్ అయిపోయి వచ్చారు. ఎవరైనా మాట్లాడితే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. లోపల ఎలాంటి సినారియో ఉందండి? లోపల ఊపిరాడుతుందా మీకు? లోపల బురద లాంటిది ఏమైనా వస్తుందా తవ్వేటప్పుడు? వస్తుంది, కంప్లీట్ బురదనే కదా. కంప్లీట్ బురద ఉంది. ఏమైనా బయటపడ్డాయి మీకు? ఏమైనా లేదు, కొంచెం ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు మాట్లాడే సందర్భం వెనకాల నుంచి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడేవద్దంటూ కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి సినారియో లేదు, అక్కడ మాత్రం బురద మాత్రం డిటెక్ట్ అవుతుందంటే వాళ్ళు చెప్తున్నారు. షిఫ్ట్ లో ఎంతమంది సిబ్బంది వెళ్తున్నారు? ఇప్పుడు లోకల్ ట్రైన్ ద్వారా ఎంతమంది బయటకు వచ్చారు? ఒక షిఫ్ట్ లో ఎంతమంది పని చేస్తున్నారు? 120 మంది, 120 నుంచి 140 మంది, ఇన్ఫాక్ట్ 120 నుంచి 150 మంది ఒక షిఫ్ట్లో వర్క్ చేయడం జరుగుతోంది మనోజ్. మరి ముఖ్యంగా 200 మంది కూడా ఒక ట్రిప్లో సాధారణంగా ఉన్న సందర్భాల్లో అంటే దాదాపుగా 120 నుంచి 200 మంది అంటే ఆన్ యావరేజ్గా 150 మంది ఇటు రంగంలోకి దిగడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా చూసినప్పుడు 600 మంది వర్క్ ఫోర్స్గా అనుకుంటే దీంట్లో 200 మంది కేవలం సింగరేణి నుంచే ఉన్నారు. సింగరేణికి సంబంధించి మీరు చూడొచ్చు, ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్తోని వాళ్ళు ఆ టార్చ్ లైట్స్తోని వాళ్ళు ఇక్కడ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్ ఎందుకంటే అక్కడ అటువంటి సినారియో ఉంది. దాదాపుగా మనం మధ్యాహ్నం 2 గంటల సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళ టార్చ్ లైట్ యూజ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తున్నారంటే అక్కడ సినారియో అర్థం చేసుకోవచ్చు. చిమ్మ చీకటి అక్కడ ఊపిరి ఆడుతున్న సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం బట్టి ఎవరు ఇక్కడ మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సో ఒకసారి చూడొచ్చు, ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే